హెచ్ఎంపీవీ వైరస్ అంత ప్రమాదం కాదని ప్రజలు ఎవరూ ఆందోళన చెందవద్దని అమలాపురం కోనసీమ కేర్ హాస్పిటల్ డాక్టర్ కార్యం రవితేజ అన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటించాలని కోరారు. దగ్గు, జలుబు, శ్వాసకోశ వ్యాధులు, క్యాన్సర్ సంబంధిత వారిపై ఎక్కువ ప్రభావం చూపిస్తుందని అందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని రవితేజ అన్నారు. కలెక్టర్ ఆఫీస్ పక్కన నల్గొండ దిగువ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ఆంధ్రప్రదేశ్. ఈరోజు ముఖ్యంగా అందరూ ఈ కొత్తగా వచ్చిన చైనా నుంచి వచ్చిన కొత్త వైరస్ హెచ్ఎంపీ వైరస్, హ్యూమన్ మెటాన్యూమో వైరస్ అని చెప్పి కొత్త రకం వైరస్ గురించి అందరూ మళ్ళీ కోవిడ్ 25 అని చెప్పి భయపడుతున్నారు. సో ఈ హ్యూమన్ మెటాన్యూమో వైరస్ అనేది ఒక సాధారణ ఫ్లూ వైరస్. తరచుగా దగ్గు, రొంప, జలుబు, ఆవేశం, పెళ్ళికూతులు ఇలాంటివి చిన్న చిన్న సిమ్టమ్స్తో పేషెంట్స్ గట్ట ఇబ్బంది చేస్తుంది. సుమారు ఈ వైరస్ 2001లో అలాగే 1995లో కూడా కనుక్కున్నారు. ఈ వైరస్కి ప్రస్తుతానికి అయితే అంత సీరియస్నెస్ అయితే లేదు. ఉన్న కండిషన్స్లో 5 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న పిల్లవాళ్ళకి, వృద్ధులకి, అలాగే క్యాన్సర్ పేషెంట్స్కి, ఇమ్యూనిటీ తక్కువ ఉన్న షుగర్ పేషెంట్స్కి వీళ్ళందరూ కూడా ఎక్కువగా ఎఫెక్ట్ చూపించడం జరుగుతుంది. సో అందరూ కూడా సేమ్ కోవిడ్ నిబంధనలు ఏవైతే ఉన్నాయో తరచుగా ఈ షేక్ హ్యాండ్స్ లేకపోవడం, అలాగే హ్యాండ్ వాష్ చేసుకోవడం, అలాగే అందరూ కూడా ఈ పబ్లిక్ ప్లేస్ గట్రా ఎక్కువ గ్యాదర్ అవ్వకపోవడం, మాస్క్ వేసుకోవడం, అలాగే చేతులను గట్రా సరిగ్గా శుభ్రం చేసుకుని అన్ని గట్రా చేసుకుని సరైన జాగ్రత్త తీసుకుంటే